మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి కౌంటర్ ఇచ్చారు. మందుల సామెల్ కామెంట్స్ ను తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు కవ్వంపల్లి. బ్రాహ్మణుల భాష అర్థం కాలేదని సామెల్ చెప్పారన్నారు కవ్వంపల్లి. ఒక జాతిని కించపరచాలనే ఉద్దేశంతో సామెల్ మాట్లాడలేదు అని కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మతతత్వ పార్టీ బీజేపీకి దళితులు ఏం మాట్లాడినా తప్పుగా అర్థమవుతుంది అన్నారు కవ్వంపల్లి. అసలు సామెల్ కామెంట్స్ ఏంటి, దానికి బండి సంజయ్ కౌంటర్ ఏంటి, కవ్వంపల్లి రియాక్షన్ ఏంటి చూద్దాం. ఆదివాసులకు దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది. మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటి మీకు వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురాయను ముచ్చట చదివిండు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. నీకు జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. ఆ దేవుడు ఎప్పుడు శిక్షిస్తాను నేను? అరే, ఆ దేవుని మోసం చేసి నారకొచ్చిండు మూర్ఖుడు, ద్రోహి, దేవుళ్ళ మోసం చేసే ద్రోహి అని చెప్పి నీకు శిక్షించడం స్టార్ట్ చేసారు. నీ పతనం తప్పదు, రాసిపెట్టుకో. నీ క్షమాపణ చెప్పాలని అవసరం హిందూ సమాజానికి అవసరం లేదు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ముఖ్యమంత్రి ఏమాత్రం నువ్వు ధర్మాన్ని నమ్ముకుంటే, నువ్వు హిందువు అయితే, ఆ వేదికమైన నాయకులు హిందువులు అయితే మీరు క్షమాపణ చెప్పండి. ఆయన వెంటనే పార్టీని సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారో ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాల్సిందిగా. ఇలా మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం తుంగతుర్తి ఎమ్మెల్యే చేసిండు. ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆయన శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ ఇవ్వకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో చర్యలు తీసుకోవాలి. తుంగతుర్తిలో నీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ, నీ సంగతి ఏదో చూస్తాం ఇవాళ. అక్కడ ఆశీర్వచనాలు ఇస్తుంటే అవి సంస్కృతంలో మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరికైనా సంస్కృతం అనేది అర్థం కాదు. కాబట్టి అది ఆశీర్వచనమో ఏంటో తెలియక మాట్లాడినారు తప్పితే ఒక జాతిని కించపరచాలనో బ్రాహ్మణులను వ్యతిరేకించాలనో. అసలే బ్రాహ్మణికల్ డామినెంట్ సొసైటీ. బీజేపీ అనేది బ్రాహ్మణికల్ పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ, ఒక మతతత్వ శక్తులతో ఉన్నటువంటి పార్టీ. అందురించే దళితుడైనటువంటి మందుల సామ్యల్ను ఏ విధంగా మనం ఆయన మాట్లాడిన దాన్ని జీర్ణించుకోలేక, తప్పేం లేదు దాంట్లో, అర్థం కానప్పుడు నేను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నా దాన్ని అర్థం చేసుకునే విధంగా చెప్పినారు. దాన్ని మీరు ఒక దళితుడని చూడకుండా దళితుని ఏ విధంగా బీజేపీ కించపరుస్తుందో దళితులంటే జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. కరెక్టే, దాంట్లో తప్పేం లేదని మేము చెప్తా ఉన్నాము.